నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం ఎట్లా చూడొచ్చు, ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ కొంత అయితే ముందుకు వెళ్ళింది, కొంతమందిని అరెస్ట్ చేసింది. దాదాపు 19 మందిలో ఒక ముగ్గురు అయితే బెయిల్తో వచ్చారు. మనం చూసాం, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అదే విధంగా బాలాజీ. ఆ ముగ్గురు అయితే బెయిల్తో బయటకు వచ్చారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఈడీ 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు చేసింది. కొన్ని ఆఫీసులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. వాటిల్లో ఎలా చూడొచ్చు ఈడీ ఎంటర్ అవటం? బేసిక్ గా ఈ సిట్ ఏదైతే లిక్కర్ స్కామ్ నడుస్తుందో, విచారణ చేస్తుందో, వాటికి సంబంధించి ఒక డైరీ సీలర్ లాగా నడుస్తుంది. మన తెలుగు డైరీ సీలర్లు ఎప్పుడు కూడా ముగింపు ఉండదు. అంటే ప్రేక్షకుడి చేతిలో ఉండదు. టీవీ కన్నా బోరు కొట్టాలి, లేకపోతే నిర్మాత కన్నా బోరు కొట్టాలి. అట్లా తయారైంది. ఇక్కడ సబ్జెక్టు కరప్షన్ జరిగిందా లేదా అనే దానికన్నా దాదాపు 1 year గా నడుస్తూనే ఉంది. ఛార్జ్ షీట్లు, అనుబంధ ఛార్జ్ షీట్లు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి మంచి చెట్ల కన్నా ఇదేదో రాజకీయ కోణంలో జరుగుతుందనే చర్చ వచ్చేస్తుంది. ఇప్పుడు బెయిలు మీరు అన్నట్టు గోవిందప్ప గారికి కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారికే కాదు, మిగిలిన వరకు కూడా బెయిల్ వచ్చేస్తుంది. రీజన్ ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద కానీ కేసు నమోదైతే 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసులు కానీ నమోదై ఉంటే 90 రోజుల్లో బెయిల్. అంటే విచారణ మొత్తం పూర్తి చేసేసి బెయిల్ వేయాలి, బెయిల్ ఇచ్చేవాళ్ళు. అది రూల్. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఛార్జ్ షీట్ ఇంకోటి కూడా ఉంది. ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత బెయిల్ వచ్చేస్తాయి. అందువల్ల వ్యూహాత్మకంగా సిట్టు 1వ ఛార్జ్ షీటు, 2వ ఛార్జ్ షీటు, అనుబంధ ఛార్జ్ షీట్ అంటే ఇంకా పూర్తి కాలేదు విచారణ అని చెప్పడం కోసం, అందువల్ల ఫర్దర్ అరెస్టుల కోసం పని. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు అరెస్ట్ కావడం, ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ పోతుండడం వల్ల మేము ఏదో చోదిస్తున్నాం అనే మెసేజ్ పంపిస్తామని సిట్ అనుకుంటా ఉంది, ప్రభుత్వం అనుకుంటా ఉంది. కానీ ఇది రాజకీయ కక్షగా మారిపోయే అవకాశం ఉంటుంది. అది నిజాలు తెలియదు. ఎందుకంటే కేసు మీకు తెలుసు, విచారణ ట్రయల్ వరకు వచ్చేంత వరకు హడావుడి ఉంటుంది. ట్రయల్ అయిన తర్వాత తేలేదంటే సంవత్సరాలు అయిపోతుంది. అంటే ప్రభుత్వాలు కూడా మారిపోతాయి. ఇప్పుడు ఏ కేసు చూసినా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు నడుస్తుంది. అందువల్ల తేలదు కేసు. అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు అనే జ్ఞాపకం వచ్చేస్తుంది. కాబట్టి సిట్టు ఎక్కువ రోజులు అరెస్టులు, ఎక్కువ రోజులు కేసులు, ఎక్కువ రోజులు విచారణ జరిగితే కేసు మీద ఎఫెక్టివ్ పోతుంది. అది ఈ దశకు వచ్చింది. మీరు అన్నట్టు ఈడీకి సంబంధించినంత వరకు కూడా ఈడీకి ఎంటర్ అయితే ఏమవుతుంది, మనీ ట్రాన్సాక్షన్ జరిగితే వస్తుంది ఈడీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిట్టు విచారణ జరుగుతుంది. ఇప్పుడు మనీని గుర్తించాలి కదా. బేసిక్ గా సిట్ ప్రధానమైన ఆరోపణలు ఏంటి, మద్యం పాలసీలో కింద కొంతమందికి లబ్ధి చేకూరింది, ఆ లబ్ధి చేకూరిన వాళ్ళు డైరెక్ట్గా జగన్ గారికి ఇచ్చేసారనేది ఆరోపణ చేస్తా ఉంది ప్రభుత్వం. అది జరగాలంటే ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి కింద జరిగిన మాల్ ప్రాక్టీస్ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి లింక్ కుదరాలి. అంటే ఈ డెసిషన్ వల్లనే కింద అవినీతి జరిగింది. 2, ఆ అవినీతి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు డైరెక్ట్ గా జగన్ గారికి కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ అంటే వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళు ఓఎస్డీలు ఇవి కాదు, ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండాలి. ఈ 2 జరగకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో కానీ విచారించడం, అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. నిజాలు తేలే తర్వాత విషయం. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ చూస్తున్నప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు, లావాదేవీ జరగకుండా, మీరన్నట్టు లిక్విడ్ కరెన్సీ దొరకకుండా, లేదు లావాదేవీ జరగకుండా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈడీ ఎంటర్ అవ్వచ్చా? అనుమానంతో కూడా చేయొచ్చుగా. ఇప్పుడు కేసు కట్టడానికి, కేసులో విచారించడానికి ప్రామాణికం అనుమానమే. తర్వాత అనుమానించి అరెస్టులు చేసి శిక్షించాలంటే ఆధారాలు కావాలి మీరు చెప్పినట్టు. కాబట్టి ఇప్పుడు ఆధారాలు ప్రధానమైంది కదా. ఇక్కడ ఆధారాలు ఏంటి, టెక్నికల్ ఆధారాలు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఓఎస్డి ధనంజయ రెడ్డి గారు, ఆయన సెక్రటరీగా ఉన్నారు సీఎం గారికి, ఆయన అరెస్ట్ అయినాడు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి జగన్ అరెస్ట్ చేసేస్తాం అంటే కుదరదు. అది నిజమే, 5 ఏళ్ళు ఆయనతోనే ఉన్నాడు, సీరియస్ కీలక పాత్రధార ఆయనే దేంట్లో, పరిపాలనలో. కానీ ఆయన్ని ఆధారంగా చేయాలంటే ఆయనకి ఈయనకి లావాదేవీలు జరుగుండాలి. ఆయన బ్యాంక్ అకౌంట్ ఇంకోటి పరిశ్రమలు జరగాలి. ఇవేమి లేకుండా 5 ఏళ్ళు ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన చెప్పిందే జరిగింది కాబట్టి నేను ఆరోపిస్తానంటే అది రాజకీయ విమర్శ పనికి వస్తుంది తప్ప కోర్టుల ముందు చెలవు. 2వది, కోర్టు తీర్పులు ఇంకా ఉన్నాయి. అదేంటంటే ఒక 10 మందిని అరెస్ట్ చేశారనుకోండి, సహనిందితులు చెప్పే సాక్ష్యం, అంటే విచారణ సంస్థల ముందు సహనిందితులు చెప్పే సాక్ష్యంగా తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పేసింది. మళ్ళీ వాళ్ళు కోర్టులో చెప్పాలి. జడ్జి ముందు చెప్పేదానే సాక్ష్యం తీసుకుంటా తప్ప పోలీసుల ముందు చెప్పేదాన్ని తీసుకోమనింది. ఇవన్నీ చూసినప్పుడు ఏదైతే సాక్ష్యంగా చెప్పిన సాక్షుల వాంగ్మూలాలని కోర్టు పరిగణలో తీసుకోదు, మళ్ళీ కోర్టు చెప్పాలి న్యాయమూర్తి ముందు. ఓకే,
న్యాయమూర్తి మీదే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బెదిరిస్తారేమో, ఇప్పుడు నన్ను మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి, నేను మీ మీద నా మీద చెప్పారనుకోండి, మన సేఫ్ కోసం కూడా చెప్పేవచ్చు, చెప్పకుండా కూడా రాసుకోవచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందువల్ల కోర్టు అవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఒక కేసుల్లో అవినీతి ఆరోపణలో ఎస్టాబ్లిష్ కావడం, నిర్ధారణ కావడం అంత సులభం కాదు, ఒక దశకు వచ్చి ఆగిపోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ కేసు ఒక రాజకీయంగానే స్లో డౌన్ అయితే కనిపిస్తోంది కదా. గతంలాగా రేపు జగన్ ఇప్పుడు ఆపేనారు, వెంటనే జగన్ అరెస్ట్ అయిపోతారని చర్చపోయింది. ఇప్పుడు అది ఆపేసి వేరే చర్చకు ముందుకు వస్తుంది. కాబట్టి నేను ఈ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోవడం అనేది ఈ టెక్నికల్ ప్రాసెస్ లో చూసినప్పుడు సాధ్యం కాదు. ఇది మొదటి అంశం. మిగతాది కూడా 69 రోజులు అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా బెయిల్స్ వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ కొత్త అరెస్టులు జరిగాయి అనుకోండి, ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అయినది బెయిల్ వచ్చేసి మళ్ళీ కొత్త అరెస్టులు జరిగాయి అనుకోండి, ఇక ఖచ్చితంగా నిజానిజాలతో సంబంధం ప్రజలు ఏమనుకుంటారు, వరుస పెట్టి అరెస్టులు తప్ప ఇంకో పని లేదా అనుకుంటారు. కాబట్టి ఇది ఒక డైలీ సీరియల్ లాగేది, ఎంత దూరం నడుపుతారో చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.